మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే. కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా? ఇప్పటికీ మీరేమంటున్నారు, కొంత సమాచారమే నా దగ్గర ఉంది, పూర్తి సమాచారం మొత్తం వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి విల్ టెల్ యూ ది మెకానిజం ఆల్సో. అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను. గుజరాత్లో దాన్ని అప్హెల్డ్ చేశారు. సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్గా మొత్తం కంట్రోల్ అవుతుంది. భోగాపురం మండలంలో భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి, ఆయన కొడుకు, మేనల్లుడు విప్లవ్ రెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు, అగ్రిమెంట్స్ చేయించుకొని. వాటిని ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ 22A నుంచి తీశారు. దాదాపు 372 ఎకరాలు చేతులు మారాయి సార్. దీని మీద మీరు ఏమైనా స్పెసిఫిక్గా చర్యలు తీసుకుంటారా? అది కూడా తప్పకుండా ఇందులో భాగమే. ఎవరిని వదిలిపెట్టాం, విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. టీడీపీ గవర్నమెంట్లో 14-19 టీడీపీ గవర్నమెంట్లో కొందరికి లీజులు శాంక్షన్ అయితే ఎల్ఓఏ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతి కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు, వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు. అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తుదారులకు ఏమైనా అవకాశం ఉంటుంది? కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా న్యాయం చేయాలో చేద్దాం. సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు. మైక్ సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ సిస్టమ్? ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి, అవి ముందుకు రాలేరు చాలామంది. ఇఫ్ యూ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్? స్పెషల్ టీమ్ కానీ అట్లా స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఎల్లుండో ఇచ్చి దాని ప్రకారం వచ్చినట్టుని కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించి తరో ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇప్పుడు రీసర్వే వచ్చేసి 6,000 గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది. దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసర్వే కంటిన్యూ చేస్తారా, దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా? దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. రీసర్వే జరిగింది ఎక్కడ సరే అవకతవకలు జరుగుంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం. ఇది కూడా అనాలోచన ధోరణి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకి న్యాయం చేస్తారు. బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్. నేను ఇంత మునుపు 2 సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా ఒకసారి తయారు చేశాం. కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూస్తే కృష్ణా జిల్లాలో ఎంత ఇంప్లిమెంట్ చేశాం. బోదార్ కానీ ఇంకోటి చేసాం మేము, ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను. జగ్గయ్యపేట అంతా మొత్తం విజయవాడ వరకు చేసాం. అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా చేసిన తర్వాత అందరినీ కూర్చొనబెట్టి వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరి ముందరినీ పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేసాం. వీళ్ళు చేసింది అట్టు కాదు, ఏకపక్షంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడన్నా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన బాధ ఇదా, ఒక ఇదిగా కోపం రాదా? దీనికోసం 650 కోట్లు తగలబెట్టడం ఏంటండి? అదే ఒకటి ఉంది. మళ్ళీ మీరు చెప్పే రీసర్వే, నేను ఆ రీసర్వే 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు. భూసేవ్ మేము చేసిన భూసేవా వీళ్ళది పేరు పెట్టారు. నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి. అది చూసిన తర్వాత నేను చెప్పాను, ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు, మనల్ని చేయొద్దని చెప్పాను. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, వాళ్ళకి చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను, ఈ సక్సెస్ కాదు, అనవసరంగా 2,000 కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను. అది అట్లే చేశారు. ఇది 3వ ప్రయోగం. అది ఏమీ కంటిన్యూ కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి.